ఏం చేయండి, మీరు ఇటువైపు వచ్చాడు, కాలు దొక్కుతుంది, ఇటు రండి, ఇటువైపు వచ్చేసాడు, ఇటువైపు వచ్చేయండి, ఇటువైపు వచ్చేయండి, నాకు అందరు కనిపించాలి. నా పేరు ఉద్విత, నేను ఒక సూపర్ షో వావ్ ఏమి రుచి ఈటీవీ అభిరుచిలో ఒక షో చేస్తానన్నమాట. అసలు ఏం చేస్తా ఈటీవీ అభిరుచిలో అంటే వేరే వేరే కంట్రీస్ లో డిఫరెంట్ ఫుడ్ ని కుక్ చేసి రకరకాల యూనిక్ ఐటమ్స్ ని చేసి పెడతానన్నమాట. సో ఇప్పుడు ఇందాక మనం ఒక బటర్ పేపర్ వేసుకున్నాం కదా, స్టార్టింగ్ లో గుర్తుందా బటర్ పేపర్ వేసుకున్నాం. సో ఆ బటర్ పేపర్ చూడండి ఇంకా దీని మీద ఉంది. అప్పుడప్పుడు మనం బేకరీలో తింటూ ఉంటే ఒక పేపర్ వేసి వస్తుంది చూసారా, అదే పేపర్ అన్నమాట ఇది. సో ఇప్పుడు దీన్ని మనం ఇలా నీట్ గా ఓపెన్ చేసుకున్న వెంటనే ఒక బ్యూటిఫుల్ ప్లమ్ కేక్ రెడీ అయిపోతుంది అనమాట. మనం ఇందాక నుంచి అన్ని నట్స్, చెరీస్, బెర్రీస్ అన్ని కలుపుకుని చేసాం కదా, అది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని తీద్దాం. చూడండి ఎంత బాగుందో, వావ్. ఎవరైనా కదా, బాగుంది కదా. సో ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు ఇక్కడ మీరు బేకరీలో తెచ్చుకునే ప్లమ్ కేక్ ఉంది, ఇక్కడ ఉన్న ప్లమ్ కేక్ ఉంది. ఇప్పుడు ఏది డిఫరెంట్ గా ఉంది చూడండి, మంది కూడా అలాగే ఉందా, బయట నుంచి తెచ్చుకున్న కేక్ లాగే తయారు చేసుకున్నాం, అది కూడా మనమే కలుసుకుని చేసుకున్నాం. సో ఇంకొక టీం కూడా ఎలా చేసిందో చూద్దాం కదా, సూపర్ ఉంది. అయినా మనం అందరం కలిసి చేసాం కదా, పర్ఫెక్ట్. ఇద్దరిది బాగుంది, మనం అందరం ఒకటే కదా. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే పక్కన పక్కన పెడితే మనకు తెలుసు, కానీ అందరం ఒకటే కాబట్టి మన అందరి కేక్, ఇద్దరి కేక్ బాగుంది. కానీ మనం అనుకున్నట్టుగా ఈ బ్యూటిఫుల్ ప్లమ్ కేక్స్ రెడీ అయిపోయాయి. కానీ మనం దీన్ని క్రిస్మస్ కేక్ చేయాలి కదా. సో ఈసారి మన క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా చాలా స్పెషల్. ఎందుకంటే మనం ఇక్కడ దివ్య దిశ ఫౌండేషన్ వాళ్ళ పిల్లలకు ఉన్న సపరేట్ హోమ్స్, స్పెషల్ హోమ్స్ లో మనం ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దీని గురించి ఇంకా చాలా డీటెయిల్స్ అన్ని మనం ఇక్కడ ఇన్ఛార్జ్ ని అడిగి తెలుసుకుందాం. నా పేరు పద్మ అండి. ఓకే, ఇది దివ్య దిశ ఆర్గనైజేషన్. ఇది 1987లో స్టార్ట్ అయింది. ఇక్కడ ఏంటంటే ఆపదలో ఉన్న పిల్లల కోసం పనిచేస్తుంది దివ్య దిశ. ఇక్కడ హోమ్స్ లో మా దగ్గరికి పిల్లలు ఎలా వస్తారంటే మిస్సింగ్ చిల్డ్రన్స్, రన్అవే చిల్డ్రన్స్, ఇలా తప్పిపోయి వచ్చే పిల్లలు వస్తుంటారు. దివ్య దిశలో కొన్ని రకరకాల ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. అందరు ఆపదలో ఉన్న పిల్లల కోసం వర్క్ చేస్తుంది. 1098 అని ఒకటి హెల్ప్ లైన్ ఉంది, చిల్డ్రన్స్ హెల్ప్ లైన్ ఉంది. 1098 హెల్ప్ లైన్ వాలంటీర్స్ ఏం చేస్తారంటే రైల్వే బస్ స్టాప్లలో కానీ, బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో వాలంటీర్స్ ఉంటారు. అక్కడ ఎక్కడెక్కడ నుంచో పారిపోయి వచ్చే పిల్లలు, తప్పిపోయి వచ్చే పిల్లల్ని వాళ్ళు అక్కడ రిసీవ్ చేసుకుంటారు. అలా పిల్లల్ని రిసీవ్ చేసుకున్న తర్వాత CWC అని ఒక చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉంటుంది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రొడ్యూస్ చేస్తారు పిల్లల్ని. అక్కడ నుంచి ఆ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు నిర్ణయిస్తారు పిల్లల్ని ఏ హోమ్ లో పెడితే బాగుంటుంది. చదువుకునే పిల్లలు ఉంటే చదువుకునే ఎడ్యుకేషన్ సపోర్ట్ చేసే హోమ్ లో పెడతారు, సపరేట్ గా. అంటే ఇప్పుడు సిటీలో ఎక్కడైతే అర్బనైజ్ హోమ్ ఉన్నాయో, చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళని చదువుకునే ఎడ్యుకేషన్ సపోర్ట్ చేసే హోమ్ లో పెడతారు. వాళ్ళకి చదువు ఇంట్రెస్ట్ లేదు, వొకేషనల్ ఏదైనా పని చేసుకోవాలని ఉంది, వొకేషనల్ కుట్లు, అల్లికలు, టైలరింగ్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే, ఎక్కడైనా వొకేషనల్ హోమ్స్ ఉంటాయి కదా, అక్కడ రిఫర్ చేస్తారు. దానికి CWC కమిటీ నిర్ణయిస్తుంది. మేము ఇక్కడ ఏంటంటే హోమ్ లో పిల్లల్ని వాళ్ళ రాగానే కౌన్సిలింగ్ చేస్తాం వాళ్ళని. మళ్ళీ వాళ్ళ ఇంటి నుంచి పారిపోయి వచ్చారా, తప్పిపోయి వచ్చారా, ఇంటికి వెళ్లే ఉద్దేశం ఉందా, వాళ్ళు కరెక్ట్ అడ్రస్ ఇస్తే మా అడ్రస్ ట్రేస్ అవుట్ చేసి మళ్ళీ బ్యాక్ టు హోమ్ చేయడం జరుగుతుంది. లేదంటే వాళ్ళకు ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయడము, చదువుకుంటామంటే స్కూల్ కి పంపించడం, ఇక్కడ ఫుడ్, షెల్టర్, ఎడ్యుకేషన్ సపోర్ట్ చేస్తాము ఈ హోమ్ లో. ఓకే, సో ఇక్కడ మీరు ఎన్నేళ్ల నుంచి మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు? ఈ బ్యూటిఫుల్ కిడ్స్ తోటి మీరు ఎన్నేళ్ల నుంచి అప్ క్లోజ్? ఓకే, సో మీ బెస్ట్ సక్సెస్ స్టోరీ ఏదైనా అంటారు కదా, వీళ్ళ లైఫ్ ఇలా మారిపోయింది దివ్య దిశకు వచ్చిన తర్వాత, ఎవరైనా ఉన్నారా అలా? ఉన్నారు మేడం. అయితే 10 years బ్యాక్ అశోక్ అని ఒక అబ్బాయి వాళ్ళ ఇద్దరు చెల్లెళ్లతో ఇక్కడికి వచ్చాడు. ఒక తమ్ముడు, ఒక చెల్లెలతో. వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు గొడవ పడి విడిపోవడంతో చెప్పకుండా ఆ అబ్బాయికి 10 years ఉన్న ఏజ్ లో ఇక్కడికి వచ్చాడు. ఆ పిల్లలు ముగ్గురు మా హోమ్ లోనే ఉన్నారు చిన్నప్పటి నుంచి. ఆ అబ్బాయి బీటెక్ కంప్లీట్ చేసుకుని లాస్ట్ ఇయర్ బీటెక్ కంప్లీట్ అయిపోయింది. తను వాళ్ళ అడ్రస్ చెప్పడం వల్ల అడ్రస్ ట్రేస్ అవుట్ చేస్తే మదర్ ఉందని తెలిసింది, ఫాదర్ లేరు. ఆ ముగ్గురు పిల్లల్ని అలా ఇంటికి చేర్చడం జరిగింది. అబ్బాయి ఇక్కడ బీటెక్ కంప్లీట్ చేసుకోవడం. వండర్ఫుల్ వండర్ఫుల్, యూ డూయింగ్ అ గ్రేట్ జాబ్.
ఈ రోజు మా ఈ క్రిస్మస్ స్పెషల్ ఇంకా స్పెషల్ అయిపోయింది జస్ట్ బికాస్ ఆఫ్ యూర్ బ్యూటిఫుల్ కిడ్స్. మాకు చాలా మంచి మెమరీస్ ఇస్తున్నారు. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ కాజ్, వెరీ నోబుల్ కాజ్. థ్యాంక్ యూ అండి. దీనంతా కలిసి మనం ఒక బ్యూటిఫుల్ ప్లమ్ కేక్ ని తయారు చేసుకున్నాం. నెక్స్ట్ డే వచ్చిన వెంటనే బోల్డ్ అంతా డెకరేషన్స్ తయారు చేసుకుంటాం, అది ఇది అంటున్నా. వీళ్ళందరూ ఏంటంటే సీరియస్ గా కూర్చొని చూస్తున్నారని అనుకుంటున్నారా? ఆల్రెడీ కావాల్సిన ప్రతి ఒక్క బ్యూటిఫుల్ క్రిస్మస్ డెకరేషన్ వీళ్ళందరూ గ్రూప్స్ లా ఫామ్ అయి చేసుకుంటున్నారు. అసలు ఏంటి ఆ స్పెషల్ క్రిస్మస్ డెకరేషన్స్? వాళ్ళు ఇలా మామూలు ప్లమ్ కేక్ ని స్పెషల్ ఎలా తయారు చేస్తారో ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ ఈ రెసిపీస్ ని కనుక్కొని వాళ్ళు తయారు చేసే డిఫరెంట్ డెకరేషన్స్ ఏంటి, దాని టెక్నిక్స్ ఏంటి అని కలిసి నేర్చుకుందాం. మన పిల్లలందరూ చాలా బిజీగా చాలా డీటెయిల్ వర్క్ చేస్తున్నారు ఈ క్రిస్మస్ డెకరేషన్స్ కి. ఒకటే రకమైన క్రిస్మస్ డెకరేషన్ కాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్మస్ డెకరేషన్స్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఏమేమి వెరైటీస్ తయారు చేస్తున్నారు, దానికి కావాల్సిన మెటీరియల్ ఏంటి, ఎలా చేస్తారు, దానికి ఏమైనా ట్రిక్స్ ఉంటాయా, ఏమైనా సీక్రెట్స్ ఉంటాయా, వీళ్ళని పిలిచి తెలుసుకుని కనుక్కుందాం. సో మనం చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా బ్యూటిఫుల్ గా తయారు చేసుకున్న ఆ ప్లమ్ కేక్ ని స్పెషల్ క్రిస్మస్ కేక్ చేయాలంటే దానికి ఒక బ్యూటిఫుల్ క్రిస్మస్ ట్రీ ఉండాలి కదా. మామూలు క్రిస్మస్ ట్రీ కాదు, ఎడిబుల్ క్రిస్మస్ ట్రీ. సో ఎడిబుల్ అంటే తినగలిగేది అనమాట. సో మనం చేసే ఈ బ్యూటిఫుల్ డెకరేషన్ ని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు, తింటూ ఎంజాయ్ చేయొచ్చు. దీన్ని ఎలా తయారు చేస్తారు, దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటి, దీని వెనకాల ఏమైనా ట్రిక్స్ అండ్ ట్రేడ్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చెప్పడానికి రిజెన్సీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నుంచి అజమ్ వచ్చాడు. సో ప్లీజ్ క్విక్లీ టెల్ మీ, నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అండ్ యూ ఆల్రెడీ హ్యావ్ అ స్మాల్ సెటప్ ఆల్సో నో. సో లెట్స్ క్విక్లీ గెట్ స్టార్టెడ్. సో దాన్ని ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటి, కోన్ అయితే అర్థమైంది, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం ఉంది మన దగ్గర రాయల్ ఐసింగ్ ఉంది. ఓకే, రాయల్ ఐసింగ్ అంటే ఏంటి? ఇది ఆల్రెడీ రెడీమేడ్ గా సూపర్ మార్కెట్ లో దొరుకుతుందా, మనం చేసుకోవాలా, ఏంటి సంగతి? దీన్ని దొరుకుతుంది, బట్ ఇంట్లో చేసుకుంటే ఈజీ. మనకు ఓకే, మనకు కావాల్సిన పదార్థాలు ఐసింగ్ షుగర్ కావాలి, మనకు ఓకే ఎగ్ వైట్ కావాలి, తర్వాత లెమన్ కావాలి. ఓకే, ఎంత ఐసింగ్ షుగర్ కావాలి, ఎంత ఎగ్ వైట్ కావాలి, ఎంత లెమన్ కావాలి? 1 హోల్ ఎగ్ వైట్ కి మనకు 250 గ్రామ్స్ ఐసింగ్ షుగర్ కావాలి. ఓకే, అండ్ 1 లెమన్ జ్యూస్ కావాలి, అంటే ఫుల్ లెమన్ జ్యూస్ కావాలి. ఓకే, ఇవన్నీ చేసుకుని ఫస్ట్ ఎగ్ వైట్ ని బీట్ చేసుకొని ఫోమ్ వచ్చేదాకా చేసుకోవాలి. దాని తర్వాత రాయల్ ఐసింగ్ షుగర్ యాడ్ చేయాలి. ఓకే, డన్. సో ఫస్ట్ మనం ఎగ్ ని బాగా బీట్ చేసుకుని బురుగు వచ్చేంత వరకు చేసుకుని తర్వాత షుగర్ మిక్స్ చేసుకుని లాస్ట్ కి లెమన్ పిండుకోవాలి. లెమన్ ఎందుకు పిండుకుంటా అంటే షైన్ కోసం కదా. ఎగ్జాక్ట్లీ. సో మనకి ఇలా పేస్ట్ గా వస్తది. ఇలా కలర్స్ వచ్చేసి ఇవి డిఫరెంట్ కలర్స్ ఆల్రెడీ వస్తాయి. ఓకే, మనకి ఏ కలర్ కావాల్సిన ఆ ఓకే, కలర్ మనం దీంట్లో మెటాలిక్ కలర్స్ కూడా ఉంటాయి కదా. సో ఎస్, మనకి కావాల్సింది క్రిస్మస్ ట్రీ కి గ్రీన్ అండ్ దాని కలర్ లైట్ లాగా బ్యూటిఫుల్ గా ఉండడానికి ఈ 2 కలర్స్. డన్. సో లెట్స్ క్విక్లీ గెట్ స్టార్టెడ్. నాకు ఫుల్ ఎక్సైటింగ్ ఉంది. ఫస్ట్ మనం పైపింగ్ బ్యాగ్ ని మంచిగా చేతిలో హోల్డ్ చేసుకొని ఓకే జస్ట్ మనం ఇట్లా పెట్టుకొని జస్ట్ ఇట్లా అనండి. ఓకే, జస్ట్ టిక్ అన్నమాట. ఓకే, ఒక ట్రీస్ లాగా ఒక దాకా మనం ఓకే, యూనో ఇలా పుల్ చేసుకుంటే ఆకుల్లాగా ఉంది. ఎగ్జాక్ట్లీ, యా, వెరీ నైస్. ఇంకా మనం పైన ఏంది మనం ఇక్కడ లీవ్ చేసుకోవాలి స్పేస్, ఎందుకంటే మనం పైన హోల్డ్ చేసుకోవడానికి. ఓకే, సో అక్కడ లీవ్ చేసుకుంటా మనం మొత్తం కవర్ చేసుకోవాలి. ఓకే, డన్. యా, నాట్ బ్యాడ్ అజమ్, వెరీ ఈజీ. నువ్వు నేర్పిస్తుంటే నేనే నీకంటే బాగా చేసేస్తున్నా అనిపిస్తుంది నాకు. ఎవరైనా చిన్న పిల్లలు కూడా చేయొచ్చు ఇది. అంటే నేనే చేయడం కాదు, చిన్న పిల్లలు కూడా చేయొచ్చు అన్నావా? అంత ఈజీ. ఆల్ రైట్. సో ఇక్కడ మధ్యలో ఈ గ్యాప్స్ ఉంటే ఏం టెన్షన్ లేదు. అక్కడ మనం ఎగ్జాక్ట్లీ, యూనో ఇంకా కొంచెం స్పెషల్ గా చేయాలి అనుకుంటే దీంట్లో యా యూనో ఆ మెటల్ బాల్స్ ఉంటాయి కదా, వాటితోటి సూపర్ ఉంటుంది అసలు. సో మన ఓపిక అన్నమాట. ఈ క్రిస్మస్ ట్రీని మీరు ఎంత బ్యూటిఫుల్ గా డెకరేట్ చేయాలనుకుంటే మన ఇష్టం అన్నమాట, దాన్ని ఎలా కావాలనుకుంటే అలా చేసేయచ్చు. సో ఇలా బ్యూటిఫుల్ లీవ్స్ లాగా వచ్చాయి. ఒకవేళ మనం దీన్ని ఇంకా ఫ్రీజ్ చేసుకుంటే ఇంకా పైపింగ్ కన్సిస్టెన్సీ అలా పొడుగ్గా కూడా వస్తుంది కదా. సో ఇది మళ్ళీ మామూలుగా చేసేసుకుంటే మామూలు టెంపరేచర్ కి కూడా దిస్ ఇస్ పర్ఫెక్ట్. సో ఇక్కడ నేను మిగిలిన చోట చిన్న డాట్స్ పెట్టుకుంటున్నా. ఆల్ రైట్, అంటే మనం ఇంకా కలర్ఫుల్ గా కనిపించడానికి. యా, సో రాండమ్ గా కదా. సో దిస్ ఇస్ గుడ్. నెక్స్ట్ మనం ఇక్కడ రెడ్ ని కూడా పెట్టేసుకుందాం. యా, సో ఇఫ్ యూ వాంట్ మోర్ కలర్స్ ఇంకా ఎక్కువ కలర్స్ ని కూడా యాడ్ చేయొచ్చు. యా, బాగుంది కదా. సో ఇది అయిపోయింది. సో ఇప్పుడు యా దీని మీద
డస్టింగ్. ఇప్పుడు క్రిస్మస్ జనరల్ గా ఫారిన్ కంట్రీస్ లో చేసేటప్పుడు పైన స్నో పడుతుంది కదా, క్రిస్మస్ అంటే మనకి స్నో టైం అని అంటారు కదా, ఆ స్నో ఎఫెక్ట్ ని ఇప్పుడు అజం మనకి చూపిస్తాడు ఎలాగో. జస్ట్ డస్ట్ చేస్తే మనకి ఎట్లా ఉంది, పైన ఐస్ పడినట్టు, పైన అలా లైట్ గా ఐస్ పడినట్టుంది కదా. సో బ్యూటిఫుల్ యా, సో సింపుల్. ఉట్టి ఒక ఐసింగ్ రాయల్ ఐసింగ్ తోటి ఒక ఐస్ క్రీమ్ కోన్ తోటి క్రిస్మస్ ట్రీ తయారు చేసుకున్నాం పైన స్నో ఎఫెక్ట్ తోటి. బాగుంది కదా, బాగుంది, చాలా బాగుంది. ఎస్, ఇది అయిపోయింది. మన క్రిస్మస్ ట్రీలో కావాల్సిన ఈ బ్యూటిఫుల్ ఇంగ్రీడియంట్స్, బ్యూటిఫుల్ కలర్స్ అని వచ్చేసాయి. ఇది పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం నేర్చుకుందాం, క్రిస్మస్ ట్రీ ఉంటే నెక్స్ట్ ఏం ఉండాలి, శాంటా ఉండాలి. ఎస్, శాంటా క్లాస్ ఉండాలా లేదా? ఆ శాంటా క్లాస్ ని ఎలా తయారు చేసుకోవాలి? నా ఇంకొక ఫ్రెండ్ ఉంది, వల్లిని పిలిచేసి దాన్ని ఏం తయారు చేసుకుంటాం, చాలా కాంప్లికేటెడ్, చాలా సింపుల్, ఎలా తయారు చేసుకుంటాం వెంటనే తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ నేను మీకు చూపిస్తున్నాను శాంటాస్ ని, స్ట్రాబెరీ శాంటాస్ ని. అసలు ఏంటిది, పేరు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, కాంప్లికేటెడా ఈజీయా ఏంటి అని మనం వల్లిని అడిగి తెలుసుకుందాం. వల్లి ప్లీజ్ కమ్. సో యా, ఇలా ఇక్కడ చూస్తే పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం లేవు, స్ట్రాబెరీస్ ఉన్నాయి, క్రీమ్ ఉంది, ఏం క్రీమ్ ఉందో తెలీదు, అండ్ చాకో చిప్స్ ఉన్నాయి, దట్స్ ఆల్. ఈ బటర్ క్రీమ్ అంటే ఏంటి వల్లి? ఈక్వల్ పోర్షన్ ఆఫ్ బటర్ అండ్ ఐసింగ్ షుగర్. అంతే అంతే. ఓకే, జస్ట్ బటర్ ని కొంచెం స్మూత్ చేసుకుని ఐసింగ్ షుగర్ యాడ్ చేసుకొని, సో ఇది 1 కప్ యాడ్ చేస్తే 1 కప్ యాడ్ చేసుకోవడమే. ఓకే, దీంట్లో కలర్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు కదా మనకు కావాలంటే. నేను కూడా నేర్చుకుంటాను నీతో. ఓకే, ఒక స్ట్రాబెరీ తీసుకున్నా. దీని ఏం చేయాలి? టాప్ పార్ట్, గ్రీన్ పార్ట్. ఓకే, ఈ ఆకుని తీసేయాలి. ఓకే, అండ్ విల్ జస్ట్ కట్ ఆన్ ద టాప్. ఓకే, సో ఇక్కడ నేను లీఫ్ ని తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇది కట్ చేస్తా సో దట్ ఇది నుంచుంటుందని. ఓకే ఓకే, బేస్ కోసం కట్ చేసా. సో నాది కూడా నుంచుంది ఇలాగే. ఫుల్ కట్ చేయాలా? కొంచెం జస్ట్ ఓకే, లైక్ అ హెడ్, జస్ట్ లైక్ అ క్యాప్. డన్. దెన్ విల్ అప్లై a cream, బటర్ క్రీమ్. ఓకే, ఆల్ రైట్. and then we'll keep a cap. ఓకే, ఇది పిల్లలతో కూడా కూర్చొని చేయొచ్చు కదా, Yeah, అందుకని యా ఈజీగా నేర్చుకోగలుగుతారు. నేను కూడా ఇలా పైప్ చేశాను, ఇలా పెట్టేశాను క్యాప్. తర్వాత చాకో చిప్స్ పెట్టేద్దాం. ఈ చాకో చిప్స్ అంటే కళ్ళ? Yeah. అయ్యో ఎంత క్యూట్ ఉంది. ఆహా, ఒక కన్ను, రెండో కన్ను. And then దీని మీద కొంచెం టాపింగ్ వేద్దాం. ఓకే, సో ఆ క్యాప్ మీద ఎక్స్ట్రా టోయి. ఓకే, నా దానికి కూడా పెట్టు. సో నాది కొంచెం ఫ్యాట్ శాంటా, నీది కొంచెం డైటింగ్ శాంటానా? ఆల్ రైట్, డన్. హాయ్. ఓకే, కలిసాయి. సో ఇప్పుడు ఏం చేసుకున్నాం మనం? కొంచెం స్లిమ్ డైటింగ్ హెల్దీ వర్షన్ ఆఫ్ శాంటా, కొంచెం మనలా పుష్టిగా తినే ఒక శాంటా, రెండు రెడీ అయిపోయాయి. అయిపోయింది కదా. సో ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం మనం? స్ట్రాబెరీ శాంటాస్. దాని ముందు ఏం నేర్చుకున్నాం? అయిపోయింది. నెక్స్ట్ మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ ఐస్ స్నో మ్యాన్ ఉంటుంది కదా, స్నో మ్యాన్. ఎక్కువ ఈ క్రిస్మస్ అనేవి ఫారిన్ కంట్రీస్ లో స్నోలో సెలబ్రేట్ చేసుకుంటారు కదా. సో ఎక్కువ స్నో ఉంటే వాళ్ళ పిల్లలు ఇప్పుడు మనం మట్టి దగ్గర ఎక్కువ ఆడుకుంటే మట్టితోటి మనం చిన్న చిన్న హౌస్లు అవన్నీ కడతాం కదా, అక్కడ స్నో ఎక్కువగా ఉంటే వాళ్ళు స్నో తోటి స్నో మ్యాన్లు, ఇల్లులు అవన్నీ తయారు చేస్తుంటారు అనమాట. అలా బ్యూటిఫుల్ స్నో మ్యాన్ ని నా నెక్స్ట్ ఫ్రెండ్ బెంజీ వచ్చి చూపిస్తాడు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ వల్లి. ఈ ఇద్దరు శాంటా ఫ్రెండ్స్ ని కలిపేసేసుకుందాం. మా వాళ్ళకందరికి కూడా ఈ బ్యూటిఫుల్ స్ట్రాబెరీ శాంటాస్ చేసి చూపించేసి. జనరల్ గా క్రిస్మస్ డెకరేషన్ ని మనం కేక్ మీద వేసే ఎక్స్ట్రా డెకరేషన్ అంతా పిల్లల్ని ఇంప్రెస్ చేయడానికే చేస్తాం కదా. సో కానీ ఈ డెకరేషన్స్ ఇంకా కొంచెం మ్యాజికల్, ఎందుకంటే మనం పిల్లలతో పాటు కలిసి తయారు చేసుకుంటున్నాం. మనం ఇప్పటికి 2 క్రిస్మస్ డెకరేషన్స్ ఆల్రెడీ నేర్చుకున్నాం. నెక్స్ట్ ఫైనలీ ఇంకొక బ్యూటిఫుల్ స్నో మ్యాన్ ని కూడా తయారు చేద్దాం. దాన్ని చూపించడానికి రెజెన్సీ కాలేజ్ నుంచి బెంజమిన్ వస్తున్నాడు. బెంజమిన్ అడుగుతాం, ఫుల్ ఎక్విప్డ్ అయి వస్తున్నాడు. ఏంటిది ఆ పిన్ ఏంటి చేతిలో? ఓకే, నేను పట్టుకుంటా. అసలు ఈ స్నో మ్యాన్ అంటే ఇదేనా? ఇలాగే ఉంటాడా? ఇంత క్యూట్ ఉంటాడా? వావ్, అసలు ఏంటి ఇది, ఎలా తయారు చేస్తారు? ఇది షుగర్ పేస్ట్ తయారు చేసాము. ఐసింగ్ షుగర్. ఇది రెడీమేడ్ గా దొరుకుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడీమేడ్ గా దొరుకుతుంది. ఓకే, కానీ ఇంట్లో తయారు చేసుకుంటే ఇంకా ఫ్రెష్ ఉంటుంది. అండ్ ఈజీయా? ఐసింగ్ షుగర్, ఎగ్ వైట్స్, ఓకే, లెమన్స్, ఓకే, దాన్ని మిక్స్ చేసుకుని టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైతే ఇది డ్రై అవుతుందో కొంచెం కొంచెం ఎగ్ వైట్ మిక్స్ చేసుకుంటే అది ఆటోమేటిక్ గా మెత్తగా అయిపోతుంది. సో నాకు ఈ మెజర్మెంట్స్ కూడా చెప్పు. మేము అందరం కలిసి నేర్చుకోవాలనుకుంటున్నాం కదా, సో మనకు మెజర్మెంట్స్ ఉండాలి కదా ఫస్ట్.
సో ఈ ఐసింగ్ షుగర్ అంటే ఎంత ఐసింగ్ షుగర్ ఉండాలి? నేను 2 egg whites తీసుకున్నాను. ఓకే 2 egg whites తీసుకున్నాను. అరౌండ్ 250 grams ఆఫ్ ఐసింగ్ షుగర్ తీసుకున్నాను. ఓకే కొంచెం కార్న్ఫ్లవర్, ఎందుకంటే ఇది మిక్స్ చేసేటప్పుడు షుగర్ మెల్ట్ అయిపోతుంటది కాబట్టి ఈ టెక్స్చర్ ని మెయింటైన్ చేయడానికి నేను కార్న్ఫ్లవర్ యూజ్ చేసుకున్నాను. ఓకే అండ్ లెమన్ ఫైనల్ షైన్ కోసం. షైన్ గురించి. అండ్ యా అండ్ ఈ ఎగ్ ని బీట్ చేసుకుంటామా? దీన్ని బీట్ చేసుకుంటే ఒట్టి బీట్ చేసుకోకలేదు, నార్మల్ గా ఎగ్ వైట్ ని మిక్స్ చేస్తే సరిపోతుంది. ఓ వెరీ సింపుల్ యా. దాన్ని నేను కలర్స్ ఎల్లో కలర్ లో మిక్స్ చేసుకున్నా, గ్రీన్ ఇంకా పింక్. యా పింక్ బాగుంది అన్నిటికంటే. థ్యాంక్ యూ సో మచ్. సో రెడీ అయిపోయింది. సో నేను కూడా నీతో పాటు కలిసి చేసి నేర్చుకుంటాను. దీని తర్వాత మా వాళ్ళకి అందరికి నువ్వు నేర్పించాయి. సో ఇప్పుడు నేను దీన్ని వైలెంట్ గా మసాజ్ చేయాలన్నమాట. ఓకే మసాజ్ చేసి నాకు సాఫ్ట్ అయిపోయింది అబ్బా, నాలో చాలా వైలెన్స్ ఉంది. ఇది తయారు చేస్తున్నాం కదా, సో మీరు బంకమట్టితోటి ఆడుకుంటూ ఉంటారు కదా, ఎగ్జాక్ట్లీ అలాగే ఉంది. ఇప్పుడు నేను చేశాక మీరే అంటారు అక్క ఇది బంకమట్టి లాగే చేస్తున్నామని, కానీ తినచ్చు అనమాట. సో బేసిక్ గా మీరు బంకమట్టితో ఎంతో ఎక్కువ ఎవరు ఆడుకుంటారు? వాట్ యూ గైస్ లైక్ టు డూ ఇన్ దిస్? ఎక్కువ ఏం ఫిగర్స్ చేస్తారు? ఓకే ఇంకా ఫ్లవర్స్, ఇంకా సో ఇది కొంచెం టెడీబేర్ ఎవరో అన్నారు, టెడీబేర్ లాగే ఉన్నాడు కదా కొంచెం, కానీ చేతులు నేను టెడీబేర్. సో ఇది అయిపోయింది. సో దీని కూడా నాకు సాఫ్ట్ అయిపోయింది. దాన్ని 2 pieces చేసుకుందాం ఇది. ఓకే సో హెడ్ ఒకటి బాటమ్ ఒకటి అంతేనా? దీనికి ఇప్పుడు దీని హెడ్ నేను ఇంకా ఇక్కడే ఉన్నా, నాకు అయిపోతుంది. యా అండ్ హెడ్ కొంచెం నీ స్టీల్ చేసుకోవచ్చా? సో ఇది అయిపోయింది. డన్. ఓకే స్నోమెన్ హెడ్ ఇస్ రెడీ. ఇక్కడ వరకు మనం చిన్న చిన్న గణేష్ జీ తయారు చేస్తాం కదా, అలాగే ఉంది కదా, సేమ్ ప్రొసీజర్. ఇప్పుడు నేను దీన్ని స్మైల్ చేయించాలా? ఓకే మావాడు స్మైల్ చేసేసాడు, కనిపిస్తుంది వరకేనా? కొంచెం ఇంకా కళ్ళు వస్తాయి ఇప్పుడు. ఓకే డన్. సో ఇక్కడ ఈ పింక్ కలర్ స్కార్ఫ్ నేను యాడ్ చేసుకుంటున్నా. సో సేమ్ మెథడే కదా? ఇది కూడా డ్రై అయిపోయింది కాబట్టి కొంచెం నీట్ చేసుకుంటే రోల్ చేసుకున్నప్పుడు బ్రేక్ అవుతుంది. ఓకే నీట్ చేసుకోవడం అంటే ఇంకా దాన్ని బాగా కలుపుకోవడమే. ఓకే సో ఇంకా దాన్ని బాగా కలుపుకుంటే అది కలిసిపోతుంది. అది మెల్ట్ అవుతున్నప్పుడు మనం నీట్ చేసుకున్నప్పుడు సాఫ్ట్ ఉంటుంది. ఓకే ఏదైతే స్కార్ఫ్ వేస్తున్నామో ఇట్ వోంట్ బ్రేక్. ఓకే సో ఇలా మధ్యలో క్రాక్స్ లాగా ఏం రావు. ఓకే బంకమట్టితో చేస్తాం కదా బొమ్మలు, అప్పుడు మధ్యలో కొంచెం క్రాక్స్ వస్తే ఏం చేస్తారు? వాటర్ యాడ్ చేస్తాం. సో ఇక్కడ ఇది ఇంకా సాఫ్ట్ ఉంటుంది కాబట్టి, ఇది షుగర్ కాబట్టి, చక్కెర కాబట్టి, దీని మన చేతిలో ఉన్న మన బాడీకి ఒక టెంపరేచర్ ఉంటుంది కదా, దాంతో ఇది ఇంకా నొక్కితే సాఫ్ట్ అవుతుంది అనమాట, క్రాక్స్ అని పోతాయి అనమాట. ఇది చూడండి ఇలా మెరుస్తాడు అనమాట మనోడు కూడా. సో ఇప్పుడు మనం దీన్ని స్కార్ఫ్ రెడీ చేసుకోవాలి ఫస్ట్. ఓకే దానికి నేను ఒక స్ట్రైట్ స్ట్రిప్ కట్ చేసుకుంటున్నా. ఓకే స్కార్ఫ్ లాగా ఎగ్జాక్ట్లీ. ఓకే సో నా ఈ స్ట్రిప్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను దీని మీద పెట్టుకోవాలి అంతే కదా? సో ఒకటి కొంచెం పొడుగ్గా, ఒకటి కొంచెం షార్ట్ గా. ఓకే డన్. సో ఇప్పుడు దీన్ని ఎలా అతికించాలి? దీన్ని నార్మల్ గా ఫ్రంట్ పార్ట్ ఇట్లా స్టిక్ చేస్తాం అన్నమాట. ఓకే ఆ షీన్ ఏదైతే మనం దానికి క్రియేట్ చేస్తామో ఆ షీన్ ద్వారానే ఆ స్టిక్ అయిపోతుంది అన్నమాట. ఓకే ఆ షీన్ వల్లనే అది స్టిక్ అయిపోతుంది. ఓకే సో ఫస్ట్ నేను దీన్ని ఇక్కడ ఇలా స్టిక్ చేసేసుకుంటున్నా. ఓకే తర్వాత దాని మీద ఓవర్లాప్ అయ్యేటట్టు. ఇప్పుడు మనం స్కార్ఫ్ కట్టుకుంటే ముడి వేసుకుంటాం కదా, ఒక దాని మీద ఒకటి ఎలా వస్తుందో ఎగ్జాక్ట్లీ అలాగే దీన్ని కూడా అంటించేద్దాం. సో నా టోపీ ఇలా క్యాప్ అన్నమాట. ఓకే రెడీ అయిపోయింది. అండ్ ఫైనలీ ఐస్ పెట్టాలా? చాకో చిప్స్ యాజ్ ఐస్. ఓకే సేమ్ చాకో చిప్స్ కూడా ఒకవేళ స్టిక్ అవ్వకపోతే యు కెన్ యూస్ ఎగ్ వైట్ ని తీసుకుని స్టిక్ చేసుకుంటే అయిపోతుంది. అసలు గట్టిగా బిచ్చింగ్ అని కొట్టకూడదు. అరే భలే ఉన్నాడు చూడండి నా సోమన్, బాగున్నాడా లేదా? అయిపోయింది. నెక్స్ట్ మనకి బెంజ్ ఇంకోటి ఏదో చూపిస్తా అంటున్నాడు. ఏం చూపిస్తున్నా బెంజ్ నెక్స్ట్? క్రిస్మస్ గిఫ్ట్ బాక్సెస్ చూపిస్తున్నాను చిన్న చిన్నవి. ఓకే బికాజ్ క్రిస్మస్ ఇస్ ఆల్ అబౌట్ గివింగ్. ఓకే సో యా క్రిస్మస్ ఇస్ ఆల్ అబౌట్ గివింగ్. క్రిస్మస్ లో గిఫ్ట్స్ లేకపోతే ఎలా? నేను ఇక్కడ కూడా డెకరేషన్ లో కూడా బుజ్జి గిఫ్ట్ బాక్సెస్ రెడీగా చేసి పెట్టుకున్నాను. సో గిఫ్ట్స్ లేకుండా ఈ బ్యూటిఫుల్ క్రిస్మస్ కేక్ ఎలా అవుతుంది? సో దీనికి ఫైనల్ బ్యూటిఫుల్ ప్యాకేజింగ్ కోసమే మనం ఇప్పుడు నెక్స్ట్ చేస్తున్నాం గిఫ్ట్ బాక్సెస్. అది కూడా అలా గిఫ్ట్ బాక్స్ చూసి ఓపెన్ చేస్తారు కదా,
ఈ గిఫ్ట్ బాక్స్ ని మీరు చూసి ఎంజాయ్ చేసి తినేయచ్చు అనమాట. దాన్ని ఎలా చేస్తారో చూద్దాం. అసలు ఈ గిఫ్ట్స్ కి బేసిక్ గా మిగిలిపోయిన ఏవైనా ఇందాక నుంచి మనం అన్ని ఫిగర్స్ చేసుకున్నాం కదా, ఏవైతే మిగిలిపోయాయో వాటిని అన్ని వేస్ట్ చేయకుండా అవి కొంచెం 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 కలెక్ట్ చేసుకుని బుజ్జి బుజ్జి బాక్సెస్ తయారు చేయాలన్నమాట. సో టెల్ మీ బెంజీ హౌ టు డూ దిస్. సేమ్ నార్మల్ చిన్న చిన్న బాక్సెస్ లా చేసుకుని ఓకే పైప్ చేస్తున్నా కొంచెం చిన్న థ్రెడ్డింగ్ లాగా. సో పైన మనం గిఫ్ట్ ప్యాక్ చేసుకుంటే పైన రిబ్బన్ కడతాం కదా, ఆ రిబ్బన్ లాగా. ఇలా రిబ్బన్ ఉంది, ఎగ్జాక్ట్లీ ఇలా రిబ్బన్ ఉన్నట్టుగా ఓకే కట్టుకోవాలి. ఓకే, క్రిస్మస్ కేక్ అయిపోయింది. మనందరం కలిసి బ్యూటిఫుల్ డెకరేషన్స్ తయారు చేసుకున్నాం కదా. ఇవన్నీ మనం కంపల్సరీ మనతో పాటు వీళ్ళందరినీ కూడా ట్రై చేయమని చెప్పాలి. ఇవన్నీ కూడా మీరు కూడా ట్రై చేయండి. మీ క్రిస్మస్ ని ఇంకా స్పెషల్ చేసుకోండి. అండ్ మీరు తిన్నప్పుడు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తినిపించినప్పుడు అందరు కలిసి ఏమంటారు, వావ్ ఏ రుచి అని. ఫైనలీ మేమందరం కూడా మీకు విష్ చేస్తున్నాం. 1 2 3 హాయ్, వెల్కమ్ టు వరల్డ్ కిచెన్ వావ్ ఏమి రుచి. ఈ రోజు మనం అమెరికన్ ఫుడ్ తో సినానిమస్, అమెరికన్ ఫుడ్ అంటే ఫస్ట్ గుర్తొచ్చే స్టేక్ ని ట్రై చేస్తున్నాం. చాలా యమ్మీగా చాలా ఫేమస్ అయిన యాపిల్ పై, ఒకటి స్వీట్ ఒకటి స్పైసీ అండ్ హాట్.